హలో ఎవ్రీవన్. ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేశారు. ఈ నోటిఫికేషన్ ఆర్డీఎంహెచ్ఎస్ జోన్ 2 నుండి విడుదలైతే చేశారు. ఈ పోస్టులకు తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అభ్యర్థులు స్థానిక అభ్యర్థులు అవుతారు. మిగతా జిల్లాల అభ్యర్థులు అయితే నాన్ లోకల్ అవుతారని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో మీరైతే గమనించవచ్చు ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఎలా అప్లై చేయాలి, అర్హత ఏమిటి, జీతం ఎంత ఇస్తారు వంటి వివరాలు అయితే మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మీరు ఇప్పుడైతే గమనిస్తే నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరైతే ఆర్డీఎంహెచ్ఎస్ రాజమహేంద్రవరం జోన్ 2 నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. పోస్టుల పేర్లు చూసుకుంటే ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత వివరాలు చూసుకుంటే తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి, ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మొత్తం 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్ ప్రారంభం తేదీ చూసుకుంటే మీకు ఈ మంత్ 8వ తేదీ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు అప్లికేషన్స్ ఎవరైతే చూసుకుంటే మీరు ఈ మంత్ ఓకేనా ఫిబ్రవరి 20వ తేదీ వరకు మీరైతే ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లియర్గా చెప్పారు మనకి ఇక్కడ. ఫీజెస్ వివరాలు చూసుకుంటే ఓసీ అభ్యర్థి అంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకైతే 300 రూపీస్ వరకు అయితే పే అయితే చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విభిన్న ప్రభావితులైనటువంటి అభ్యర్థులకి అయితే 300 రూపాయల వరకు అయితే వీళ్ళైతే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఈ ఫీజు అయితే డీడీ రూపంలో ఏదైనా జాతీయ బ్యాంకులు చెల్లించాలి అంటే ఇక్కడ ఇండియన్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ కానీ ఇలాంటి బ్యాంక్స్లో మీరైతే డీడీ చేయాల్సి ఉంటుంది. అది కూడా ది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ జోన్ 2 రాజమహేంద్రవరం అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా మీరు ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో మీరు ఫీజెస్ పే చేసిన తర్వాత ఆ డీడీకి సంబంధించి మీ ఆ డీడీని కూడా మీరైతే అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. వయసు వివరాలు చూసుకుంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య అయితే మీకైతే వయసు ఉండాలి అంటున్నారు. క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. విభిన్న ప్రభావవంతులైన అభ్యర్థులు 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తూ ఉంది. అప్లికేషన్ విధానం అయితే మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా చూసుకుంటే ది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ జోన్ 2 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ రాజమహేంద్రవరం అనే ఈ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో నేను మీకైతే అప్లికేషన్ లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఆ అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత అప్లికేషన్తో పాటు మీ దగ్గర ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఉంటే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కానీ, ఆధార్, అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ, సదరన్ సర్టిఫికేట్ కానీ, ఓసీ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ, సో మీ దగ్గర ఇంకా ఏవైనా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి సర్టిఫికేట్స్ ఇలాంటివి ఉంటే వాటన్నిటి కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా అడ్రస్ మీకు ఈ మంత్ 20వ తేదీ ఓకేనా ఫిబ్రవరి 20వ తేదీ లోపల మీరైతే ది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ జోన్ 2 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ రాజమహేంద్రవరం అనే అడ్రస్ మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి. మీకైతే అప్లికేషన్ లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అక్కడ డౌన్లోడ్ చేసుకుని మీరు ఇంకా అయితే చెక్ చేసుకోండి. సో ఓకేనా. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.